అలా ఇందాక ఇంటర్వ్యూలు చెప్తున్నారు సంక్రాంతికి వస్తున్నలో మిస్ అయ్యాను అనిల్ రావుపూడికి మీకు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఈసారి అనిల్ రావుపూడిది మిస్ అయింది కాబట్టి నాకు తెలిసి ఈ మిస్ అవటం చిరంజీవి గారి సినిమా కోసం ఆగిందా? ఏమి ఉండొచ్చు అండి 100%. అనిల్ అయితే ఉందన్నాడు తప్పకుండా, పైగా మా బాస్ సినిమా 100% ఉంటుంది అనుకుంటున్నాను, ఉంటుంది, చేస్తాను. అన్న ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా చిరంజీవి గారిలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అంటే మీరు గమనించింది, ఎందుకంటే ఒక 50 days వర్క్ చేసావు, చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగిన వాళ్ళు మీరంతా, ఆయన చూసి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు మీరంతా, ఈ 50 రోజుల్లో మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అంటే? అండ్ హార్డ్ వర్క్ అండి, వయసుతో నిమిత్తం లేకుండా ఈరోజు నా స్టేజ్కి హ్యాపీగా రష్ చేసుకుంటే కాలాలు తరాలు జనరేషన్స్ బతకొచ్చు. అయినా ఈ రోజు కూడా వాల్తెరువేలో ఫస్ట్ సాంగ్ ఎలా చేశారండి, నా బోటే ఎక్కువ డీజే కొట్టే అనే సాంగ్కి మేము పక్కన ఉంటాం, మేము ఎలా చేశారండి సాంగ్ అది. అసలు అలా ఆ మూమెంట్ ఆ గ్రేసింగ్గా తగ్గకుండా అసలు చుట్టూ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ డైలాగ్ ఇట్లా మాకు చెప్తూ మేము నీ ఓన్ స్టైల్లో చెప్పుకోవాలి అంటే ప్రతిది హార్డ్ వర్కేనండి. మనిషికి ఆ కష్టపడే తత్వం ఉంటే ఇంక ఇప్పుడు కొత్తగా సాధించాల్సింది ఏమీ లేదు. అయినా అంత హార్డ్ వర్క్ మాకు కళ్ళ ముందు కనపడుతుంటే నిజంగా మాకు గూస్ బంప్స్ వచ్చేవి ఆ డ్యాన్స్ వేస్తుంటే. మాకు అదే ఇష్టం. చిరంజీవి గారు చూస్తే నాకు హార్డ్ వర్క్ అది గుర్తొస్తుంది. ఆయన జీవితం నిజంగా మాలాంటి వాళ్ళకి ఒక భగవద్గీత. మేము జీవితంలో ఏం తప్పులు చేసినా ఆయన జీవితాన్ని ఒక తలుచుకున్నాం అనుకోండి, ఆ తప్పు సరిదిద్దుకోవచ్చు. అటువంటి గొప్ప ఇన్సిడెంట్ ఎన్నో ఉన్నాయి చిరంజీవి గారితో మాకు. ఆ 50 రోజులు మేము కలిసి పనిచేయాలంటే మా డ్రీమ్ హీరో కదండి, మా గాడ్గా. అంటే మేము ఎక్కడో పుంగనూరు బంగారపల్లిలో చిరంజీవి గారి మెకానికల్ ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడరు, కొత్త సింహం ఇవన్నీ చూసి ప్రజెంట్ ఇక్కడ చూస్తే మేము అలా ఒక ఆశ్చర్యంతో అలా ఉండిపోవడం, ప్లస్ అక్కడికి మేము చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పుడున్న దానికి తేడా కూడా లేదు మాకు. అసలు సేమ్ అదే స్ట్రక్చరు, అదే బాడీ లాంగ్వేజ్ ఉంటే ఇది ఏంట్రా ఇదే అమృతం గిరితం తాగేసింటారా వెళ్ళంతా అని అన్నంత దీంట్లో ఉంటాం. ఓకే, లుక్ ఉన్నది కదన్నా. ఇప్పుడు మనం ఎవరి సినిమా అయితే నేల బెంచీల్లో కూర్చొని చూసాము చైల్డ్హుడ్ డేస్ లో, అదే హీరోతో పక్కన భోజనం చేస్తున్నప్పుడు అంటే ఏమంటది? ఫస్ట్ 10 days మేము ఆ భ్రమలోనే ఉంటామండి. మా తోటి ఆర్టిస్టులు అందరూ సడన్ గా కార్లో ఎక్కించుకుని వెళ్ళిపోతారు మన ఫిల్మ్ సిటీకి. ఎవరంటే మన అటు పోదా ఉంటారు, అక్కడికి వెళ్ళి దోశలు వేయిస్తారు, దోశలు తినండి అంటారు. మేము అసలు ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్ ఆ రీలిక నాకు జ్వాలా సినిమా అయితే చాలా అసలు విపరీతమైన ఇష్టం అండి. ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, చిరంజీవి గారు అప్పుడున్న ఏజ్, ఆ రెబల్ లుక్ కావచ్చు, అందులో పర్ఫార్మెన్స్ కావచ్చు, నాకు చాలా ఇష్టం. అందులో ఇంటర్వల్ బ్యాంగ్ అనేది నేను దాదాపు జ్వాలా సినిమాలో ఒక 200-300 times చూసింటాను. దాంట్లో జైల్లో ఉన్న చిరంజీవి గారి దగ్గరికి వచ్చి ఒక ఎస్ఐ క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ చక్రవర్తి గారిని వాళ్ళ భార్యని ఈ ఉదయం ఎవరో దారుణంగా హత్య చేశారని చెప్తారు. అప్పుడు చిరంజీవి గారి రియాక్షన్ ఉంటుందండి, ఇప్పటికే గూస్ బంప్స్ వస్తాయి నాకు. ఎప్పుడు చేసి చూపిస్తారా? నేను ఆ సీన్ చూపిస్తాను సార్. మేము ఇంట్లో లేదు, అది అసలు టచ్ చేయలేము దాన్ని, నాకు అంత ఇష్టం. ప్లస్ దానికి తగ్గ ఆర్ఆర్ ఉంటుంది అంట. ఆ షార్ట్ మేకింగ్, రౌడరాజ్ పినిశెట్టి గారి డైరెక్టర్, ఆ షార్ట్ మేకింగ్, చిరంజీవి గారి ఆ రెబల్నెస్ అంటే ఆ యాంగ్రీ, ఆ షార్ట్ అసలు గూస్ బంప్స్ వస్తాయి సీన్. ఇప్పటికి నా లైఫ్లో ఫేవరెట్ సినిమా అది నాకు జ్వాలా అనే ఆ ఇంటర్వల్ బ్యాంక్. ఆ తర్వాత కొదమ సింహం అయితే అసలు ఆ కౌబాయ్ గెటప్లో చిరంజీవి గారి స్టైల్స్, సిగారు వెలిగించడాలు, ఇవన్నీ అసలు మైండ్లో మేము వద్దన్నా వెళ్ళవు అలా ఉంటాం.